సింపుల్గా ఇడ్లీలోకి సాంబార్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా దీనికోసం మనం ఒక కప్పు దాకా కందిబ్యాళ్ళు కడిగి వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. చింతపండు కూడా వాటర్ వేసి నానబెట్టండి. ఇప్పుడు కుక్కర్లో టమోటా, మిర్చి, ఆనియన్, కొద్దిగా వెల్లుల్లి, పసుపు వేసి మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. తర్వాత పప్పు గుత్తి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా రుద్దుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా టమోటా ముక్కలు వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. వెజిటేబుల్స్ అనేవి ఆప్షనల్ అండి, మీ ఇష్టం. మీకు ఏ వెజిటేబుల్స్ నచ్చితే అవి వేసేసుకోండి. ఒకదాని తర్వాత ఒకటి మంచిగా ఆయిల్లో వేపుకోండి. ఒక 2 నిమిషాల పాటు మంచిగా వేపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం పొడి, ధనియాల పౌడర్, గరం మసాలా, జీలకర్ర పౌడర్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే మనం రుద్ది పెట్టుకున్న పప్పుని వేసుకొని ఒక 2 గ్లాసుల పైన వాటర్ వేసేసుకొని చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసేసుకొని కుక్కర్ మూతకి రబ్బర్ తీసేసి ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు మంచిగా ఉడికించేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా బెల్లం యాడ్ చేసేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. అంతేనండి.